guys, how are you? Hope you all are doing great. నేను మీ ఉషా కిరణ్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్. సో ఈరోజు దుబాయ్లో మనకి డే 6 అనమాట. మనం ఏంటి చీరకట్ట అనుకుంటున్నారా? అవును, ఎందుకంటే ఇప్పుడు మనం అబుదాబీలో టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ మీద ఇప్పటికొచ్చి ఎవరు అంతలా వీడియోస్ అయితే చేయలేదు. సరదాగా వెళ్ళి చేద్దామని చెప్పి అనుకున్నా. ఈరోజు మొత్తం ఫుల్ అబుదాబీ టూర్ అనమాట. మన రాజు బ్రో కూడా వచ్చేసారు కార్ తీసుకొని. ఇంకా వెళ్తున్నాము, చాలా టైం పడుతుంది. వెళ్ళే దారి మొత్తం ఇంకా విశేషాలు ఏంటి చెప్పుకుందాం, ఓకేనా? దుబాయ్ నుండి అబుదాబీ వెళ్ళే దారిలో మనకి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో చూడండి. అచ్చం మనకు గచ్చిబౌలి అట్లా కనిపిస్తుంది కదా, బట్ దానికి 100 రెట్లు డెవలప్డ్ దుబాయ్. మనకి డిఎక్స్బి ఎయిర్పోర్ట్ నుండి అబుదాబీ వచ్చేసి మాస్కవి 150 కిలోమీటర్స్ ఉన్నాయి. సో 1.5 అవర్లో మనోడు కొట్టేశాడు అనమాట, చాలా స్పీడ్గానే. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ అయితే. సో అబుదాబీ వెళ్ళే దారిలో మేము ఈ లొకేషన్ చూసామన్నమాట. మ్యాడ్ మ్యాక్స్ మూవీలో ఉంటుంది చూడండి, సేమ్ అట్లాగే వేశారు థీమ్ కూడాని. చూడండి మొత్తం ఓల్డ్ స్టైల్. ఇక్కడ ఇట్లా ఉన్నాయి కదా, వీటిల్లో ఫుడ్ అమ్ముతున్నారనమాట. ట్రక్స్, ఫుడ్ ట్రక్స్ మొత్తం ఓల్డ్ థీమ్స్. తార్ డబ్బాలు కానీ, టైర్స్ కానీ, అండ్ ఇవన్నీ కూడా ఏదో పెద్ద ఒక వరల్డ్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎడారిలో ఏదో తప్పిపోయినట్టు. ఒక్కసారి మూవీ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఆ లొకేషన్స్ మొత్తం అంతా నిజంగానే మ్యాడ్గా ఉంది. నిజంగా క్రేజీ ఉంది. ఇందులో పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ బంక్ కూడా సేమ్ ఇట్లాగే థీమ్ వేసారనమాట. సో మీకు అంత త్వరగా ఐడెంటిఫై అవ్వదు అది పెట్రోల్ బంక్ అని, బట్ కొట్టే పైపులు ఉంటాయి కదా పెట్రోల్వి. సో అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా రిమైనింగ్ అన్ని ఫుడ్ కోర్ట్లు అవి ఉన్నాయన్నమాట, ఫుడ్ ట్రక్స్. ఫుడ్ ట్రక్స్ అయితే నిజంగానే క్రేజీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి చిన్ని టీవీలు భలే వేసారు కదా థీమ్. ఇప్పుడు మనమైతే అబుదాబీకి వెళ్తున్నాం కదా, ఆన్ ద వే ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఇది పెద్ద హైవే, దుబాయ్ టు అబుదాబీ. ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 140 వెళ్ళాలి, మినిమం వచ్చేసి 120. సో 140కి ఎక్కువ వెళ్ళినా, 120కి తక్కువ వెళ్ళినా కూడా ఇక్కడ వీళ్ళకి ఫైన్స్ పడతాయి అనమాట. తక్కువ స్పీడ్ వెళ్తే ఫైన్ పడడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఇది. రీచ్ అయ్యేసరికి 2 అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. ఇంకా మాస్క్ దగ్గరలో మనకి ఒక కేఎఫ్సీ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. సో ఈ 3 మీల్ బాక్స్ వచ్చేసి 52 దిరామ్ అయిందనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 1200 అయింది. వచ్చేసింది మన గ్రాండ్ మాస్క్ ఆఫ్ అబుదాబీ. చూడండి ఎంత క్యూట్గా ఉందో. కొంచెం తాజ్మహల్లో ఉంది కదా, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది దూరం నుండి. సో ఈ గ్రాండ్ మాస్క్ ఆఫ్ అబుదాబీకి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్తున్నాము. ఫ్రీ పార్కింగ్ ఉంది, పే ఏమీ చేయక్కర్లేదు. చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో దూరం నుండి. సో మనమైతే ఇవాళ దుబాయ్లో డే 6లో ఉన్నాము. అబుదాబీలో ఒక పెద్ద మసీద్ మాస్క్ ఉందన్నమాట. సో అది వైట్ కలర్లో ఉంటుంది, తెలుసు కదా. సో చాలా ఫేమస్ అది. సో అది చూద్దామని వచ్చేసాము. నేనైతే ఫస్ట్ రామ్ మందిర్ కూడా, ఇక్కడ మందిర్ ఉంది కదా కొత్తగా కట్టారు, అది కూడా చూద్దామని చెప్పి శారీ కట్టుకొని వచ్చాను. అయితే ఇక్కడ శారీ అలౌ లేదని చెప్పారు, శారీ వేసుకోవద్దంట. సో మళ్ళీ వెళ్ళి శారీ తీసేసి నేను ఎలాగో ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకున్నాను ఫుల్ది. అది వేసుకొని వస్తే అది కూడా అలౌ చేయలేదు, ఎందుకంటే చేతులు కూడా కవర్ అవ్వాలంట. అంటే నాది ఆల్రెడీ ఫుల్ హ్యాండ్స్ ఉంది, కాకపోతే మోచేయి వరకు ఉంది. అలా కాదంట, పాము ఒక్కటి కనిపించేలాగా మిగిలిన మొత్తం కవర్ అవ్వాలి అని అంటే మళ్ళీ నేను ఇదిగో ఈ డ్రెస్ కొన్నా. 1100 రూపాయలు, అంటే 45 AEDs పడింది ఇక్కడ. సో తీసుకున్నారు బాగానే. మళ్ళీ డ్రెస్ వేసుకొని పైకి వెళ్ళాను అనమాట. అయితే ఇది సోమవారం నుండి గురువారం వరకు మార్నింగ్ 9 to నైట్ 10 PM వరకు ఉంటుంది. అండ్ శుక్రవారం ఓన్లీ ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 12 PM వరకు ఉంటుంది. మళ్ళీ 3 నుండి ఈవినింగ్ 10 వరకు ఉంటుంది, ఎందుకంటే మధ్యలో ప్రేయర్స్ అవుతాయి అనుకుంటా, ఫ్రైడే కదా. సో పైన ఎలా ఉందో చూద్దాం పదండి. కిందంతా లోపల మనకి ఈ మాల్ కైండ్ ఆఫ్ ఉందన్నమాట. ఫుడ్ కోర్ట్స్, ఐస్ క్రీమ్స్, షాపింగ్స్ చాలా ఉన్నాయి. అండ్ పైన ఎస్కలేటర్కి వెళ్తే మనకి మాస్క్ ఉందన్నమాట. ఆ మాస్క్ కింద మొత్తం మాల్సే. చెప్పాను కదా, నన్ను శారీ కూడా అలౌ చేయలేదు. మొత్తం అలాగా పామ్ హ్యాండ్ వరకు మొత్తం కవర్ అవ్వాలి. నెత్తి మీద ఆడవాళ్ళు గుడ్డ మాస్క్ అదే నెత్తికి వేసుకోవాలి, అట్లా అయితేనే రానిస్తారు. సో ఇంకా అక్కడ కింద మొత్తం షాపింగ్స్ అవే అమ్ముతున్నారనమాట.
కొంచెం వెనక నుండి చూసి వీళ్ళు ఎవరో మనుషులు అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళు బొమ్మలు అనమాట. చూడండి, అచ్చ మనుషుల్లాగే ఉన్నారు, మనుషులు కూర్చున్నట్టే అనిపించింది. ఆ కింద ఆ చైర్స్ కానీ ఆ అంబియన్స్ కానీ ఎంత బాగున్నాయో కదా అవి. అవన్నీ కూడా ఫర్ సేలింగ్ అనమాట. సో ఎవరికైనా నచ్చితే షాపింగ్ కూడా చేయొచ్చు. కానీ ఎంత రాయల్ లుక్ ఉన్నాయో చూడండి అసలు. దుబాయ్ అంటేనే చాక్లెట్స్కి ఫేమస్. దట్టు ఖర్జూరంలో మనకి కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టి అమ్ముతారు, అది ఇంకా ఫేమస్. అండ్ కునాఫా ఇలాంటి స్వీట్స్ కూడా చాలా ఫేమస్. అవి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూనే ఉంటారు దుబాయ్లో. కానీ చాలా కాస్ట్, పిచ్చి పిచ్చి కాస్ట్ ఇవి. చెప్పాను కదా, ఈ గ్రాండ్ ప్యాలెస్ ఆఫ్ మాస్క్లో కింద మొత్తం మాలని ఇక్కడ రకరకాల స్పైసెస్ కూడా అమ్ముతున్నారు. బట్టలు అమ్ముతున్నారు, స్పైసెస్ అమ్ముతున్నారు, చాక్లెట్స్, ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకా రకరకాలు, ఇదంతా ఫుడ్ కోర్టే. ఇదేంటో చూడండి, భలే వెరైటీగా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ స్పైసెసే. కాకపోతే మరి లిక్విడ్ ఏంటో మరి నాకైతే తెలియలేదు. నేను లోపలికి వెళ్ళి అడగలేదు, ఎందుకంటే టైం లేదు మనకంతా. సో ఇంకా జస్ట్ పైనుండి వీడియో తీసుకొని వచ్చేసాను. ఇది వచ్చేసి మొత్తం టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్స్ ఏం తీసుకోవట్లేదు, అంటే డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మాస్క్ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఫ్రీ అంట మనకి. సో నేను ఏమైనా ఎంట్రీ ఫీజు ఉంటుంది అనుకున్నాను, అసలు ఏం లేదు, అంతా ఫ్రీ. ఇక్కడ పిల్లలకి గేమ్స్ జోన్ కూడా ఉంది, బాగా ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రేయర్ టైమింగ్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చాను చూడండి. చెప్పానుగా, నన్నైతే అలౌ చేయలేదు. అయితే ఇక్కడ కొనుక్కోవాలన్నమాట బట్టలు. అవి ఇంత ఇంత దీరమ్స్ అనమాట, అబ్బాయిలకి ఇంత అమ్మాయిలకి ఇంత. శారీ అలౌ చేయలేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఆ శారీని మడత పెట్టి నెత్తికి గుడ్డ కింద కట్టాను. అండ్ కింద ఏమో ఫుల్ డ్రెస్ వేసుకున్నాను. సేఫ్ సైడ్కి తెచ్చుకున్నాను శారీతో మనకు అవ్వకపోతే వేసుకుందామని. బట్ ఇంక ఇదే ఇక్కడ వేసుకున్నాను అనమాట ఫుల్ డ్రెస్ కింద. బట్ ఇది కూడా వాళ్ళు అలౌ చేయలేదు. ఇంకేం చేస్తాం, ఇంత దూరం వచ్చాము చచ్చినట్టు. ఇంకా మళ్ళీ 45 ఏడీస్ పెట్టి నేను ఈ డ్రెస్ కొన్నాను. అంటే ఇంచుమించు 1100 అట్లా. ఇక్కడ క్లియర్గా రిస్ట్రిక్షన్స్ రాశారు. ముద్దులు పెట్టుకోవడము, హగ్ చేసుకోవడము, చేతులు ఇలా అలా చూపించడం లేవు. లోపలికి మొత్తం చెకింగ్ బ్యాగ్స్లో వేయాలన్నమాట. మొత్తం ఫోన్లు కూడా లోపలే పెట్టేసేయాలి. చెకింగ్ అయిన తర్వాత లోపలికి వచ్చాక తీసుకోవాలి. సేమ్ ఎయిర్పోర్ట్లో లాగే అనిపించింది ఆ చెకింగ్ చూస్తే. అండ్ ఇక్కడ ఎస్కలేటర్స్ అయితే వేశారు లోపలికి వెళ్ళడానికి. సో ఎస్కలేటర్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మొత్తం సైడ్స్ వాల్స్ మీద ఇవన్నీ వేశారనమాట. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ టైంలో ఎలా ఉంది అనేసి. బాగుంది చూడడానికి. పెయింటింగ్స్ అవి కూడా ఉన్నాయి ఎదర, బాగున్నాయి. ఫైనల్గా అయితే గ్రాండ్ మాస్క్ ఆఫ్ అబుదాబి అయితే వచ్చేసాము. చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైనుండి చూస్తే. బట్ ఇక్కడ అడుగున సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. మీరు కొంచెం భుజం మీద చెయ్యి వేసుకున్నట్లు కనిపించిన, మీ వైఫ్ మీ హస్బెండ్ అయినా చేతులు పట్టుకున్న ఆ వీడియోలు డిలేటెడ్ ఐటమ్స్లోంచి కూడా డిలీట్ చేపిస్తున్నారు వాళ్ళు. అక్కడ నుంచొని వీడియో తీసుకుంటే ఎక్స్ప్లెనేషన్ కూడా చేయొద్దంట. జస్ట్ వీడియోలు ఫోటోలు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ చేతులు ఇలా చూపించడాలు, లవ్ సింబల్ పెట్టడాలు, ముద్దులు పెట్టుకోవడాలు, ఇలా చేతులు పట్టుకొని ఫోటోలు దిగడాలు, లవ్ సింబల్ పెట్టి ఫోటోలు దిగడాలు, ఇవన్నీ కూడా అస్సలు లేవు. అండ్ తల మీద గుడ్డ కొంచెం కిందకి జరిగిన వాటితో ఫోటో తీసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ అలా తీసుకున్న ఫోటోలు వాళ్ళు ఐడెంటిఫై చేస్తే అవి కూడా డిలీట్ చేపిస్తున్నారు. మొత్తానికైతే నా లుక్ చూడండి, బుర్కాలు ఎలా ఉందో. చాలా క్రేజీ కదా. నన్ను చూసి నాకే బాగా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ వర్క్ చేసే సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా వేరే వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. చూడండి లోపల ఇంకా కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంది. దట్టు సన్సెట్ అయితే పిచ్చి పీక్స్ ఉంది. ఎక్కడికక్కడ తాళ్ళు కట్టేశారు అనమాట, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. జస్ట్ బయట నుండి ఆ చుట్టుపక్కల నుండి చూడడం అంతే. సో ఈ పెయింటింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఎలా కట్టారో మరి అర్థం కాల. 1996లో కట్టారంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు నిజంగా. నేనైతే ఇప్పటికొచ్చి తాజ్మహల్ వెళ్ళలేదు, మన మనాలి టైంలో కూడా వెళ్దామని చెప్పి అక్కడ ఆగిపోయామన్నమాట. సో నాకు ఎందుకు ఇది చూస్తుంటే సేమ్ తాజ్మహల్ అన్న ఫీలే వస్తుంది. చూడండి ఎంత బాగుందో, పైన రూఫ్ ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఈ గోడల మీద ఈ గోల్డ్ కలర్లు ఇవి ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో. పాలరాతితో చెక్కినట్టే ఉంది. అమ్మాయిలు నెత్తి మీద గుడ్డ తీసేసినా, లేదంటే ఏమైనా ఫోటోలు అటు ఇటు వీడియోలు చేసినా కూడా వీళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. అడుగున డిలీట్ చేయిస్తున్నారు. ఎందుకు ఇలా అని నేను ఆలోచించాను అనమాట. బట్ అప్పుడు అంటే వీళ్ళు ఇంకా పాత నిబంధన గ్రంథం బాగా పాటిస్తారు కదా, ఇంకా అందులో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఇంకా అలా ఇంకా చాలా ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ మనం రెస్పెక్ట్ చేయాలంతే, తప్పదు. ఇంకా చూడండి అడుగడుగున సెక్యూరిటీసే.
నాకైతే ఈ డ్రెస్‌లో నెత్తి మీద క్లాత్ మెయింటైన్ చేయడం ఒక అరగంట సేపు చాలా టార్చర్ అనిపించింది. బట్ నిజంగా ఇస్లామిక్ లేడీస్, గర్ల్స్ అసలు దీన్ని ఎట్లా మోస్తారో, ఎట్లా బేర్ చేస్తారో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేయాలనిపించింది నాకైతే. ఇంకొంచెం లోపలికొచ్చాక మనకి లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇది చూడండి గడియారం. ఎంత పెద్ద గడియారమో, రకరకాల టైమ్స్, అన్ని దేశాల టైమ్స్ చూపెడుతుంది. ఎంత అద్భుతంగా ఉందో కదా! మామూలుగా బైబిల్‌లో అయినా, ఖురాన్‌లో అయినా ఇట్లా ఉంటాయి. పాత నిబంధన గ్రంథాల్లో ఇలాగ లోపలి ప్రాంగణము అండ్ బయట గుడి బయట ప్రాంగణం అని. సో, ఇది లోపల వైపు ప్రాంగణం అనమాట. ఆలయం లోపల ప్రాంగణం. చాలా పవిత్రంగా వీళ్ళు చూస్తారు, భావిస్తారనమాట. లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. కింద తివాచీ ఉంది చూసారా? ఆ తివాచీ మొత్తం చేత్తో కుట్టారంట. దానికి గిన్నీస్ బుక్ రికార్డ్ ఉంది. సో, అక్కడ రాశారనమాట, చూసాము. మొత్తానికి గ్రాండ్ మాస్క్ ఆఫ్ అబుదాబి అనేది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా దుబాయ్ వచ్చినోళ్ళు ఖచ్చితంగా చూసి వెళ్ళాల్సిన ఒక అద్భుతమైన ప్లేస్ ఇది. ఇంక లోపల మాస్క్ అంతా చూసుకొని బయటకొచ్చేసరికి సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సెక్యూరిటీ అంకుల్ మంచి నిగనిగలాడిపోతున్నాడు ఎండకనుకుంటా. మొత్తం అడుగడుగునా కళ్ళేసుకొని చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కార్ పార్కింగ్‌కి వెళ్ళే దారిలో ఈ స్ప్రేస్ అయితే, ఈ అత్తర్స్ అయితే చూసాము. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి అసల. అవి ప్యాకింగే అసలు బయట బాటిల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. కొనాలంటే 300 దీరమ్స్ అంట. ఇక్కడ గ్రాండ్ ఫోటోస్ అని చెప్పి గ్రీన్ ఇది వేశారు కదా! సో, ఇక్కడ ఫోటోస్ తీస్తున్నారు. తీసి షీట్‌లో పెట్టేస్తున్నారు. 300 దీరమ్స్ అంట. బాబు ఈ గుర్కాల్లో ఎలా బతుకుతున్నారా బాబు! నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ ఇస్లాం వాళ్ళందరికీ. ఎందుకంటే అసలు ఒక అరగంట గంట మెయింటైన్ చేయడానికే చెమటలు వచ్చినాయి. ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది. జుట్టు ఎదరు కనబడినివ్వకూడదంట. నెత్తి మీద గుడ్డ జారిపోతే ఊరుకోవట్లేదు. ముద్దులు పెట్టుకోకూడదంట. భుజం మీద చేయకూడదంట. ఈవెన్ హస్బెండ్ వైఫ్ అయినా సరే చేతులు పట్టుకోకూడదంట. చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేబీ పాత నిబంధన గ్రంథాన్ని వీళ్ళు బాగా పాటిస్తారు కాబట్టి. సో ఇది గైస్ మన అబుదాబిలో ఉన్న మాస్క్. ఇప్పుడు దాదాపు 7 అయిపోతుంది. మనమైతే ఫెరారీ వరల్డ్కి అయితే వచ్చాము. సో లోపల ఎట్లా ఉండబోతుందో చూద్దాం. ఎస్మాల్ అనేసి దాని త్రూ లోపలికి వస్తే మనకి ఫెరారీ వరల్డ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి టికెట్ ఏంటి, ఏమేమి ఉండబోతున్నాయి చూపిస్తాను, వచ్చేయండి. ఫెరారీ వరల్డ్ అని రాశారు చూడండి. ఇది మొత్తం మాల్ అనమాట, ఈ ఎస్మాల్. సో అందులో ఫెరారీ వరల్డ్ అనేది ఒక పార్ట్ ఉంది. సో లోపల మాల్లో రకరకాల షాపింగ్స్, ఫుడ్ కోర్ట్స్, గేమ్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక రెస్టారెంట్. బయట చూడండి ఎలాగ పెట్టారో. ఈ యాస్మాల్ లోపల ఫెరారీ వరల్డ్ అనే ఉండే కొంచెం ప్లేస్ మొత్తం కూడా డిస్ప్లేకి కొన్ని పీసెస్, టీషర్ట్స్ ఇవన్నీ పెడతారు. ఈ ప్లేస్ మొత్తం వరకు అయితే ఫ్రీ అనమాట. తర్వాత లోపలికి వెళ్ళాలంటే 350 అరౌండ్ ఏడీస్ పెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట టికెట్ తీసుకొని. అందులో రైడ్స్ అన్నీ ఫ్రీ ఉంటాయి. కొన్ని రైడ్స్ అయితే మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలి. ఈ కార్ చూడండి జస్ట్ 4500 ఏడీస్ అంటే 1,03,000 అనమాట. కారు మాత్రమే అంత రేట్లు ఉంటే ఇంకా నిజమైన కారు బొమ్మే ఎంత రేటు ఉంటే నిజమైన కార్లు ఎంత రేటు ఉంటాయి. ఫెరారీ వాడి చూడండి. ఈ ఫెరారీ వాళ్ళ షాప్స్లలో టీ షర్ట్, క్యాప్స్, ఈ కింద మీద వేసుకునేవి ఇవన్నీ కూడా బోల్డ్ అంత రేట్లు ఉంటాయి. మనం అయితే అస్సలు కొనలేము. ఇవి చూసారుగా డిస్ప్లేలో పెట్టారు. ఈ కారు చాలా కాస్ట్లీ అనమాట. బొమ్మ కారు కొనడానికే కాస్ట్లీ. మళ్ళీ దానికి ఎన్ని పైసలు పెట్టాలో తెలుసా. నెక్స్ట్ వచ్చేసి కార్ దగ్గర మనకి ఫొటోస్ తీసి మనకి ఫొటోస్, వీడియోస్ మన ఫోన్కి పంపిస్తారనమాట. జస్ట్ ఇలా చేసినందుకు 120 ఏడీస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాప్స్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది మన మాస్క్ నుండి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. మనం ఆన్ ద వే దుబాయ్ వెళ్ళే దారిలోనే. ఇందులో అన్ని రకాల గాడ్స్ ఉంటారనమాట. రాముడు, కృష్ణుడు, రాధాకృష్ణుడు, ఎవ్రీథింగ్. అన్ని దేవుళ్ళు చాలామంది ఉంటారనమాట ఇక్కడ. బయట జస్ట్ స్కానర్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోవడమే, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి. ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా లోపల టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి. టెంపుల్ వాతావరణం అయితే చాలా మనసుకి హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నట్టు అనిపించింది. ఇక లోపల మొత్తం పాలరాతి, సేమ్ అయోధ్య ఉన్నట్టుగానే ఉంది. చూడండి మొత్తం పాలరాతితో చెక్కారు. లోపలంతా తెల్లగా పాలరాయి నిగనిగా మెరిసిపోతున్నట్టు ఉంది. చూడండి ఎంత బాగుందో. లోపల అయితే అసలు ఫొటోస్, వీడియోస్ ఎలా లేదు. ఫోన్ తీయొద్దు బయటికి. కానీ నేనైతే ఇంకా సాహసం చేసి తీసాను అనమాట.
నైట్ 8తో లోపల ఎంట్రీ క్లోజ్ అయిపోతుందనమాట. సో, దానికి ముందే మీరు ఎంట్రీ చేసుకొని స్కానర్‌తో లోపలికి వచ్చేసేయాలి. లేదంటే ఇంకా ఆపేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం బయట నుండి వైబ్స్ ఎలా ఉన్నాయో టెంపుల్ వైబ్స్. నైట్ 7 అవుతుంది. టెంపుల్ వైబ్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. మనసుకి ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు కప్ నిండుగా. కాకపోతే నేను లైన్‌లో నుంచునేటప్పటికే అయిపోయిందనమాట ప్రసాదం. చాలా ఫీల్ అయ్యాను. బట్ ఇంకా ఏం చేస్తాం, లేట్‌గా వచ్చాం కదా. ఇంకా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకొని ఇంకా వచ్చేసామనమాట. ఎందుకంటే మళ్ళీ మనం దుబాయ్ వెళ్ళాలి. ఈ అబుదాబి నుండి 1.5 అవర్ జర్నీ ఉంది. సో ఫైనల్‌గా ఇది మన అబుదాబి టూర్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.